వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం అంచులవారిపాలెంలో ఆయన విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం వంగవీటి మోహన్ రంగా పేద ప్రజల కోసం చేసిన మంచి పనులను వివరించారు. కాబట్టి వేరే అసంఘిక కార్యక్రమాలు చేయొద్దు. మన రంగా గారి జయంతి రోజున మీ ఊర్లో ఇంత భారీ అన్న సమారాధన ఏర్పాటు చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే రంగా గారి జయంతికి మీ అందరి తరపున ఈ అంచుపాలెం నుంచి రెండు రాష్ట్రాల రంగా గారి అభిమానులకు ఒకటే విన్నపించుకుంటున్నా. ఎందుకంటే మీరు చేసే కార్యక్రమాన్ని సేవా కార్యక్రమాలుగా ఉండాలి. రక్తదానాలు శిబిరాలు పెట్టండి, అన్నదానాలు చేయండి. అలాగే పేదలకి, వృద్ధులకి దుప్పళ్ళ పంపిణీ, అలాగే ఇవాళ జూలై నెల కాబట్టి పేద విద్యార్థులకి బుక్స్ కానీ, నోట్స్ కానీ, అలాగే పెన్నులు కానీ అవి డొనేట్ చేయండి. రంగా గారి అభిమానులు అంటే చాలా ఎందుకంటే క్రమశిక్షణతో ఉన్న వ్యక్తులే రంగా గారి అభిమానులని మీరందరూ తెలియజేయాలని. అలాగే రంగా గారు అంటే ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని రంగా గారు. ఆ రోజున కార్పొరేటర్ని, రిక్షా కార్మికుని కార్పొరేటర్ని చేసిన గంట కూడా వంగవీటి మోహన్ రంగా గారిని. అలాగే నాతో పాటు వాళ్ళు వచ్చిన సోదరులందరూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సోదరులు. పేదల పెన్నిది నేను వింటా ఉన్నాను. రిక్షా సైకిల్ తొక్కే వాళ్ళ దగ్గర నుంచి హమాలీ కూలీల వరకు ఆయన అండగా నిలబడి 37 సంవత్సరాలు మరణించినా సరే ఈరోజు కూడా జనంలో అతను ఉన్నాడు, బతికే ఉన్నాడేంత నమ్మకంతో జీవిస్తున్న వ్యక్తి ఆయన. రేపు 78వ జయంతి సందర్భంగా ఈరోజు నాగేశ్వరరావు గారు అంచులవారిపాలెంలో విగ్రహాన్ని 2 నెలల క్రితమే పెట్టడం జరిగింది. కానీ అనివార్య కారణాల వలన ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో దీన్ని ప్రతిష్టాపించి మేమందరం కూడా కార్యక్రమానికి నాగేశ్వరరావు గారి ఆహ్వానం మేరకు, అలానే బుజ్జన్న ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ విగ్రహాలు కావాలన్నా కూడా ఆయన రంగా గారి మీద ఉన్న అభిమానంతో, ఆయన సేవల గురించి 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాలు ఇవ్వటం అనేది నేను మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ ఉన్నాను. అలానే మేమందరం కూడా ఒక గూటి పక్షుల్లాగా ప్రజారాజ్యం దగ్గర నుంచి ఈరోజు జనసేన వరకు ఇలానే పనిచేస్తూ మేము అనుకున్న లక్ష్యాన్ని కొంతవరకు నెరవేరి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కావడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఆయన జాతీయ రాజకీయాల్లో కూడా జాతీయ స్థాయిలో ఎదగాలి.